నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఇయర్ ఎండ్ వచ్చిందంటే ఒక ఊపేస్తారు. ఇక న్యూ ఇయర్ అంటే ఇంక చెప్పవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ అమాంతంగా పెరిగిపోయినాయి. వందల కోట్లు, వేల కోట్లు. ఇంక ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అంటే ఊహకందని విధంగా ఉంది అని. మందుబాబులం మేము మందుబాబులం, మందు తాగితే మేమే మహారాజులం. ఓ పాట ఒకటి ఉంటుంది, అద్భుతమైన పాట, బాగా రీచ్ అయిన పాట. అది పాడేసుకుంటున్నారట తెలుగు రాష్ట్రాల్లో. ఇక తెలుగు రాష్ట్రాల్లో చిందేస్తున్న మందుబాబులు. డిసెంబర్ 31 ఇంకా నెలంతా కూడా, ఇంక జనవరి వచ్చేసరికల్లా సంక్రాంతి వస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ఇంకొకటి కాదు 10-15 రోజులు పండగే పండగ. ఇక డిసెంబర్కు చేరువవుతుంటే జనవరి 1కి చేరువవుతున్న నేపథ్యంలో ఫుల్ ఆన్లో మందుబాబులు ఉన్నారు అని. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన లిక్కర్ సేల్స్, ముఖ్యంగా తెలంగాణలో రెచ్చిపోతున్న మందుబాబులు అసలు ఒక ఊపుతున్నారట. ఇప్పటికీ వందల కోట్ల రూపాయలు, గడిచిన 2-3 రోజుల్లో చూసుకుంటే వందల కోట్ల రూపాయలు మందు సేల్స్ అయినాయట. పీకల దాకా తాగేస్తున్న లిక్కర్ కింగ్స్. తెలంగాణలో 3 రోజుల్లో 700 కోట్ల సేల్స్ పైబడి అయిందటండి. అసలు ఎవరన్నా ఊహించగలరా? 3 రోజుల్లో ఒక్క తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో 700 కోట్లట అక్షరాల. ఇంకా న్యూ ఇయర్ వచ్చిందంటే ఇంక ఈ మోత ఎలా మోగుతుందో వేరే చెప్పాల్సిన, అంటే పంట పండింది. ఎవరైతే లిక్కర్ షాపులు పాడుకున్నారో వాళ్ళకి మహర్దశ పట్టేసిందని. 700 కోట్లు అంటే ఒకసారి ఊహించవచ్చు. 72 గంటల్లో 700 కోట్లు అంటే గంటకి 100 కోట్లు వెళ్తున్నదా అనే విధంగా ఉంది. అంత విపరీతంగా తాగుతున్నాడు అనమాట, మామూలుగా తాగట్లేదు. ఇక గత ఏడాదితో పోలిస్తే 44% పెరిగిన అమ్మకాలట. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు ఎప్పుడైనా 5%, 10% అంటారు. 44% అంటే హాఫ్ ఆఫ్ ది హాఫ్, అంటే 50% దగ్గర అయిపోతున్నదంట. అంటే గతంలో ₹1,00,00,000 అమ్మితే ఇప్పుడు 1,50,00,000. గతంలో 100 కోట్లు అమ్మితే ఇప్పుడు 150 కోట్లు. గతంలో 1000 అమ్మితే ఇప్పుడు 1,500 కోట్లు. సో వీళ్ళు రీచ్ ఏ రకంగా ఉందంటే, ఈ జనవరి 1, 2-3 డేస్, 1, 2, 3 అంటే ఫస్ట్ వీక్ లోపు అనుకుందాం, లేకపోతే ఇయర్ ఎండింగ్, ఈ మొత్తం ఈ 1 వీక్లో సేల్ చూసుకుంటే 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల రూపాయల కేవలం మందే సేల్స్ ఉండబోతున్నదట. అంటే ఏ రేంజ్లో తాగుతున్నారో, ఏ రేంజ్లో కిక్ ఎక్కిస్తున్నారో ఒకసారి ఊహించవచ్చు. ఇక ఇప్పుడే ఇలా ఉంటే ఇక రేపటి సంగతి ఏంటి? డిసెంబర్ 31 లిక్కర్ సేల్స్ అసలు తారాస్థాయికి చేరిపోయింది. దేశంలోనే నెంబర్ 1 అన్నట్టుగా దూసుకెళ్తున్నదట. ఇక ఏపీలో పరిస్థితి చూద్దాం. తెలంగాణలో పరిస్థితి ఈ రకంగా ఉంటే ఏపీలో పరిస్థితి ఈ రకంగా ఉండబోతున్నది. ఏపీలో కూడా లిక్కర్ సేల్స్ తెలంగాణతో పోటీ పడి నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. చాలామంది దేనికి పోటీ పెట్టుకుంటారంటే అభివృద్ధిలో పోటీ పెట్టుకుంటారు. ఏదైనా ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఏమైనా స్పోర్ట్స్ అయిందనుకోండి, దానికి పోటీ పెట్టుకుంటారు. నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తావని. ఇప్పుడు ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సెటైరికల్గా రీల్స్ వస్తున్న నేపథ్యం. మీరు ఎక్కువ తాగుతారా, మేము ఎక్కువ తాగుతామా పోటీ, మీ ఎంత సేల్స్ వచ్చినాయి, మాకెంత సేల్స్ వచ్చినాయి పోటీ, ఈ రకంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ రకంగా రీల్స్ ప్రజెంట్ చేస్తున్నారు. ఈ రకంగా సోషల్ మీడియాలో విపరీతంగా సెటైరికల్ పోస్టులు పడుతున్నాయి. దాదాపు ఏపీలో కూడా ఇదే పరిస్థితి. 700 కోట్లకు కాస్త అటు ఇటులో అమ్మకాలు జరుగుతున్నాయని. ఇక్కడ 700 అయింది, అక్కడ 700కు అటు ఉన్నది. అంటే ఇంకో ప్లస్ ఏంటంటే ఫస్ట్ స్లోగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో తర్వాత తెలంగాణని బీట్అవుట్ చేసేస్తారు. ఎలాగా బీట్అవుట్ చేస్తారు? ఏముంది అంటే ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఉంది, అతిపెద్ద పండగ. తెలంగాణలో సంక్రాంతి పండుగ పెద్దగా ఉండదు. ఆ ఎఫెక్ట్ మీకు కనిపిస్తూనే ఉంటుంది, రోడ్లన్నీ కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి. సో ఎప్పుడైతే ఫస్ట్ దాటిన దగ్గర నుంచి అక్కడ సేల్స్ ఊపందుకుంటే ఇక్కడ తగ్గుతాయి. సో అందుకని ఈసారి తెలంగాణను ఆంధ్ర మందులో కొట్టేస్తున్నది సేల్స్లో అని. ఇక తెలంగాణ కంటే ఏపీ జనాభా ఎక్కువ. హైదరాబాద్ వలన తెలంగాణలో సేల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఏపీలో సంక్రాంతి కూడా వస్తుంది. ఏపీలో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. కోడి పందాలు, లిక్కర్ బేభత్సంగా ఉంటుంది అక్కడ. ఇక తెలంగాణలో డిసెంబర్ 31తో కలుపుకుని 4 రోజుల్లోనే 1,500 కోట్లు టార్గెట్ అటండి. ఇప్పుడు 31 తర్వాత నుంచి ఇంకొక 3 రోజులు, అంటే 1, 2, 3. మరొక అంశం ఏంటంటే వీకెండ్ కూడా ఇంచుమించుగా కలిసి వస్తుంది. అంత పూర్తి స్థాయిలో కలిసి రాపోయినప్పటికీ కూడా గురువారం నాడు ఫస్ట్ వచ్చింది కాబట్టి ఫ్రైడే ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉంటారో సాటర్డే, సండే సెలవు ఉంటుంది కాబట్టి ఇంకా వీక్ అంతా కూడా కలిసి వస్తున్నది కాబట్టి ఇక్కడ విపరీతంగా సేల్స్ పడే అవకాశం ఉంటుంది అని. ఇక ఏపీలో అంతకుమించి మద్యం అమ్మకాలు జరగవచ్చని అంచనా. సంక్రాంతి వరకు ఏపీలో మందుబాబులు తాగుతూనే ఉంటారు.
దాదాపు సంక్రాంతి సేల్స్ కలుపుకుంటే 3,000 కోట్ల రూపాయలు సేల్స్ ఉంటుందని ఈసారి అంచనా వేస్తున్నారండి. ఎందుకంటే తెలంగాణ మీద జనాభా ఎక్కువ. సంక్రాంతిలో ప్రతి ఇంట్లోని కూడా పండుగ జరుగుతుంది. ప్రతి హిందూ ఇంట్లోని కూడా పండుగ జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా మందులు, చిందులు, మాంసాలు అసలు విచ్చలవిడిగా ఉంటాయి. ఇంకా అప్పుడు పెద్దగా అబ్జెక్షన్లు కూడా ఉండవు. సరే ఆ మిగతా ప్రాంతాల మాట అలాగున్నా కోనసీమ ప్రాంతాలు, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో అక్కడే 100 కోట్ల రూపాయల మద్యం అమ్ముతారు. ఎందుకంటే దారులన్నీ కూడా భీమవరం వైపే వెళ్తాయి. దారులన్నీ కూడా వెస్ట్ గోదావరి వైపే చూపిస్తుంటాయి. సో ఈ పరిస్థితుల్లో చూసుకుంటే గతంలో కంటే ఈసారి సేల్స్ ఆంధ్రప్రదేశ్లో 50% పెరిగే అవకాశం ఉంది అని. అంటే గతంలో ఒక 100 కోట్లు అయితే ఈసారి 150 కోట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే 3,000 కోట్లు అంచనా వేస్తున్నారు అంటే మరి వీళ్ళు ఏ మోతాదులో కిక్కెక్కుతున్నదో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనప్పటికీ కూడా సరే పండగ రోజుల్లో ఎవరికి అలవాటు ఉంటే వాళ్ళు తాగండి. కానీ మరీ శృతి మించిపోయి అది ఆరోగ్యం మీదకి తెచ్చుకోకుండా ఎంతో కొంత కాస్త సంయమనం పాటించండి. పండగ ఒక పండగే కాదు, ఇంకా చాలా పండుగలు వస్తుంటాయి. సంక్రాంతి వస్తుంటుంది, లేకపోతే ఇంకో దీపావళి వస్తుంటుంది, లేకపోతే వేరే పండుగలు వస్తుంటాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక సంక్రాంతినే కాదు. సరే సంక్రాంతి పెద్ద పండగ కాబట్టి ఇంకో పెగ్గ వేసుకోండి. అంతేగాని ఫుల్ పూటుగా తాగి లేనిపోనివన్నీ తీసి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని దుఃఖసాగరంలో ముంచే విధంగా వేరే కార్యక్రమాలు చేయకుండా పండగలా జరుపుకోండి. ఎవరెలా జరుపుకున్నప్పటికీ కూడా వైన్ షాప్ వాళ్ళు మాత్రం ఫుల్ జోష్లో ఉన్నారండి. వీళ్ళు ఎక్కిస్తూ వాళ్ళు ఫుల్ జోష్ ఎంజాయ్ చేస్తున్నారని. అక్కడ 3,000 కోట్లట, ఇక్కడ 2,000 కోట్లట. అంటే మొత్తం కలిపితే సుమారు 5,000 కోట్ల రూపాయల మందు బిజినెస్ జరుగుతుందని అంచనా. మరి అది రీచ్ అవుతారా అవరా చూడాలి.